హాయ్ ఫ్రెండ్స్. ఐ యామ్ ఈశ్వర్. ఇది సామ్‌సంగ్ ట్యాబ్ T220 మోడల్ ఫ్రెండ్స్ అండి. ఇది సామ్‌సంగ్ A7 లైట్ ఇది. మన వాలంటరీ వాలంటరీ అన్నాను. మన స్కూల్ ట్యాబ్స్ ఉంటాయి కదా! అయి. మన ఎంటీఎం లాక్‌లు ఏమైనా డెడ్ అయిపోతే మనం చేసుకునే ప్రాసెస్ అందులోని. ఇందులోని ఏంటంటే అన్లాక్ టూల్ ఉండాలి. అన్లాక్ టూల్‌లోని డెడ్‌వుడ్ ఫైల్ ఉంటది చూడండి. డెడ్‌వుడ్ ఫైల్ తీసుకోవాలి. ఇందులోని ఆల్ టిక్ మార్క్ పెట్టాలి. ఇండెక్స్ ఉంది చూసారా? ఆల్ టిక్ మార్క్ పెట్టాలి. ఆల్ టిక్ మార్క్ పెట్టాలా? ఆల్ టిక్ మార్క్ పెట్టిన తర్వాత మనం ఫ్లాష్ చేయాలి ఒకసారి. ఫ్లాష్ ఉంది కదా! ఫ్లాష్ టిక్ మార్క్ చేయాలి. ఫ్లాష్ చేసిన తర్వాత ట్యాబ్ తీసుకొని స్కట్టర్ ఫైల్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్లాష్ పెట్టిన తర్వాత మనం ట్యాబ్ యూఎస్బీ కేబుల్ ఉంటుంది కదా! కేబుల్ మనం సిస్టమ్‌లో కనెక్ట్ చేసి ట్యాబ్ కనెక్ట్ చేయాలంటే ఇందులోని వాల్యూమ్ బటన్ ఉంది కదా! అప్ అండ్ డౌన్ అవి 2 లాంగ్ ప్రెస్ పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ పట్టుకొని మనం కేబుల్ కనెక్ట్ చేసానంటే ఇక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి ఒకసారి. ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అయింది. చూసారా? ఫ్లాష్ అవుతుంది. చూసారా ఫ్లాష్ అవుతుంది ఇక్కడ. ఇందులోని ఫైల్స్ ఉన్నాయి కదా! చూసారా? ప్రతి ఫైల్ ఇది మన ఫైల్ ఇన్‌స్టాల్ అవుతుంది ఇందులోని. మన ట్యాబ్‌లోకి ఇన్‌స్టాల్ అవుతుంది. ఇందులో ప్రతి ఫైల్ ఓకే అవ్వాలి. ఇక్కడ చూడు ఒక ఫైల్ వచ్చింది చూసారా? పీజీపీటీ ఫైల్ వచ్చింది. అది ప్రాబ్లమ్ లేదు. అన్ని ఫైల్స్ ఓకే వస్తే పర్ఫెక్ట్‌గా లోడ్ అయినట్టు. అది ఇన్‌స్టాల్ అయినట్టు. ఒకవేళ మన ఫైల్ గాని ఇట్లా ఎర్రర్ అని వచ్చిందనుకోండి, ఫైల్ కరెక్ట్‌గా సపోర్ట్ చేయలేనట్టు, ఫైల్ అందులో మనం ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నట్టు ఇందులోని. ఇందులో ఏంటంటే మనం అన్లాక్ టూల్‌లోనే చేసుకోవాలి ఇందులోని. మనం అన్లాక్ టూల్‌లో చేసుకోవచ్చు. యూఎంటీలో కూడా చేసుకోవచ్చు. మ్యాక్స్ ఏంటంటే ఈ అన్లాక్ టూల్‌లో కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి ఈ అన్లాక్ టూల్‌లో చేస్తున్నాను. ఇది ఏంటంటే డెడ్‌వుడ్ ఫైల్ ఇది. మన ట్యాబ్ ఏంటంటే ఎంటీఎం లాక్‌లు ఉన్నాయి కదా! ఎంటీఎం లాక్‌లో మనం ఓపెన్ చేసేటప్పుడు ఆహ్, ట్యాబ్ డెడ్ అయిపోయినా ఇన్‌కేస్ మనం సపోజ్ ఏమైనా టూల్స్ మనకి అదర్ టూల్స్ ఉంటాయి కొన్ని. ఆ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఏమైనా ట్యాబ్ అయినా డెడ్ అయిపోయినా మన స్కట్టర్ ఫైల్‌లోని మనం డౌన్‌లోడ్ చేసి దీని ఫ్లాష్ ఫైల్ ఉంటాయి. ఫ్లాష్ ఫైల్ డౌన్‌లోడ్ చేసి మనం వెర్షన్ చూస్తే సేమ్ వెర్షన్ వస్తది. సేమ్ వెర్షన్ చూసుకున్న తర్వాత మనం ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని స్కట్టర్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకొని మనం ఫ్లాష్ చేసినప్పుడు ఎస్‌పీ ఫ్లాష్ టూల్ ఉంది కదా! ఫ్లాష్ చేసినప్పుడు కొన్ని ఫైల్ ఏంటంటే కరప్ట్ అయిపోతది. ఫైల్ ఏసినప్పుడు దానికి సంబంధించి ఫైల్ ఏసినప్పుడు కూడా ట్యాబ్ డెడ్ అయిపోతాయి. డెడ్ అయిపోయాయనుకోండి మనం ఇందులో అన్లాక్ టూల్‌లోని ఇది ఫుల్ వెర్షన్ ఫైల్ ఇది. ఇది ఫైల్ U6 ఫైల్ ఇది. ఇందులోని బిట్ 6 ఇది మామూలు. బిట్ 6 ఫైల్ ఇది. ఇందులో ఏంటంటే 7 బిట్స్ ఉంటాయి. 1, 2, 3, 4 1 నుంచి 7 వరకు 7 బిట్స్ ఫైల్స్ ఉంటాయి ఇందులోని. 7 బిట్స్ ఫైల్స్‌లోని ఇది 6 బిట్ ఫైల్ ఇది. ఈ ఫైల్ ఉంది కదా! 6 బిట్ ఫైల్ ఇందులోని. ఇది కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ దగ్గర అన్లాక్ టూల్ ఏమైనా ఉన్నదనుకోండి. అన్లాక్ టూల్ నుండి ఈ విధంగా ఫ్లాషింగ్ చేసుకున్నాం అనుకోండి. డెడ్ అయిపోయిన ట్యాబ్ బూట్‌లోకి వస్తది. అంటే ఆన్ అవుతది. పూర్తిగా ఆన్ అవ్వదు కానీ సపోజ్ ఇప్పుడు మనం ట్యాబ్ ఫుల్‌గా డెడ్‌లో ఉంది. మనకి చూడు ఈ పోర్ట్ మాత్రం వస్తది. మనం సాల్వ్ చేసినప్పుడు మనం ఫ్లాష్ చేసినప్పుడు గానీ, ఏవైనా సరే ఎంటీఎం లాక్‌లో ఉంచినప్పుడు, ఫ్లాష్ చేసినప్పుడు గానీ, ఫార్మాట్ చేసినప్పుడు గానీ, ఇన్‌కేస్ ఏమైనా కరప్ట్ అయిపోయినప్పుడు మీడియాటెక్‌లో ఉండిపోద్ది. మీడియాటెక్ కనెక్ట్ అయిపోయి ఉండిపోద్ది తప్ప ట్యాబ్ అయితే ఆన్ అవ్వదు. అప్పుడేంటంటే మనకి ఈ ఫైల్ ఇలా వేసుకున్నామనుకోండి ట్యాబ్ ఆన్ అవుతది. అంటే దాని తర్వాత మనం ఓడీ నుంచి ఫుల్ ఫ్లాష్ చేసుకోవాలి. ఓన్లీ ఇది స్కట్టర్ ఫైల్ ఇది మాత్రం ఓన్లీ. ఇది మాత్రం ఓన్లీ స్కట్టర్ ఫైల్ ఇది. స్కట్టర్ ఫైల్ ఏసిన తర్వాత ట్యాబ్ ఆన్ అవుతది. దానికి సూటబుల్ ఫైల్ ఏదనుకుంటే ట్యాబ్‌కి ట్యాబ్ ఆన్ అవుతది. కానీ ఈ మోడల్ నాకు ఇంచుమించు చాలా ట్యాబ్స్ ఉన్నాయి. ఇలాగ కొన్ని డెడ్ అయిపోయిన ట్యాబ్స్ ఉన్నాయి. డెడ్ అయిపోతే ఇలాగ ఈ విధంగా చేస్తే ఈ ఫైల్ ఏస్తే మాక్సిమం 100% అయిపోయాయి ఇందులోని. ఇందులో కావాలంటే ఇందులోని 1 నుంచి 7 వరకు కొన్ని కన్వర్ట్ చేసిన ఫైల్‌లు ఉంటాయి. ఫైల్ ఇస్తాను. డెడ్‌వుడ్ ఫైల్ ఇస్తాను. ఆ డెడ్‌వుడ్ ఫైల్ ద్వారా మీరైనా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా అన్లాక్ టూల్ ఉన్నా సపోజ్ యూఎంటీ ఏమైనా సపోర్ట్ చేసిందనుకో దానికైనా మీరు చేసుకోవచ్చు ఇందులోనే. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇందులో యాంటీవైరస్ ఆఫ్ చేయాలి. యాంటీవైరస్ ఆఫ్ చేసిన తర్వాత ఫైల్ డౌన్‌లోడ్ చేయండి. ఫైల్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇందులోని మీడియాటెక్ డ్రైవర్స్ ఉంటాయి అందులోని. డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేయాలి. మామూలుగా అన్లాక్ టూల్ యూజ్ చేస్తున్నారంటే ఈ డ్రైవర్స్ ఆల్రెడీ ఉంటాయి ఇందులో ఉంటాయి.
ఉంటాయి కాబట్టి ఇలా ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సపోజ్ మనం ఈ ఫైల్ వేసినప్పుడు కానీ ఇందులోని ఫైల్ అన్నీ ఓకే వచ్చేసారా, ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 18 జీబీ ఫైల్ ఉంటుంది. అప్రాక్సిమేట్ 18 జీబీ ఫైల్ అలా ఉంటుంది. ఇది కన్వర్ట్ చేసే ఫైల్ ఇది 80 జీబీ ఉంటుంది. సపోజ్ ఈ ఫైల్ వేసేటప్పుడు కానీ ఏమైనా ఎర్రర్ వచ్చాయి అనుకోండి, ఫైల్ కొంచెం లోపల ఫ్లాషింగ్ అవ్వలేనట్టు చూడండి, కొంచెం స్లోగా అవుతుంది, కొంచెం టైం టేకింగ్ పడుతుంది. మినిమం ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది ఫ్లాషింగ్ చేయడానికి, ఫ్లాష్ అవ్వడానికి. చూద్దాం, అందరికి వెయిట్ చేద్దాం. ఫ్లాష్ ఓకే అయిపోయిన తర్వాత ఇందులోని ఓడిన్ ఫైల్ ఉంటుంది, ఓడిన్ ఫైల్లోని ఫ్లాష్ చేద్దాం. ఫ్రెండ్స్ దీని ప్రైస్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు కావాలంటే మీ డౌన్లోడ్ చేసుకోండి. కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది. మీకు ఏం డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి, కాల్స్ ఏం చేయొద్దు. ఎందుకంటే వేరే వర్క్లో ఉంటాం కాబట్టి. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్లు వస్తున్నాయి, మెసేజ్ వస్తుంటే వాళ్ళకి నేను ఒక ఓన్లీ మెసేజ్కి మీరు ఇచ్చిన దానికి నేను రిప్లై ఇచ్చుకుంటే నా వర్క్ కొంచెం డ్యామేజ్ అవుతుంది, కొంచెం నా వర్క్ డిలే అయిపోతుంది. అట్లీస్ట్ ఎలాగైనా రిప్లై ఇస్తాను, మీరు ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు. రిప్లై ఇవ్వడానికి ఇస్తాను, ఎలాగైనా ఇస్తాను. ఫ్లాష్ అవ్వడం మాత్రం కొంచెం టైం పడుతుంది, అందులో ఫ్లాష్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ పడుతుంది. ఫైల్ వేసేటప్పుడు కొన్ని ట్యాబ్లెట్కి ఏంటంటే సూటబుల్ అవుతుంది అనుకోండి, ఆన్ అవుతుంది. అదే మనం బూట్ లాక్లో కాదు, ఆన్ అవుతుంది. మన డౌన్లోడ్ మోడ్ వస్తుంది, బూట్లో మొబైల్ ట్యాబ్ ఆన్ అయిన తర్వాత డౌన్లోడ్ మోడ్ వస్తుంది. డౌన్లోడ్ మోడ్లో వస్తే మనం ఫ్లాష్ అయినట్టు. కొన్నిట్లో కరెక్ట్ అయిపోయినా సరే ఫ్లాష్ అవుతాయి. మనకు ఫ్లాష్ అవ్వాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఫ్లాష్ అయిపోయింది అనుకోండి, ఆన్ అవుతుంది. ఒకవేళ సపోజ్ ఈ ఫైల్ అవ్వలేదు అనుకోండి, కిందన వేరే ఫైల్ ఇస్తాను, అందులో ఆ ఫైల్ ట్రై చేయండి. మ్యాక్సిమం ఏంటంటే 100% ప్రాబ్లం అయితే రెక్టిఫై అవుతుంది. మన ట్యాబ్ డెడ్ అయిపోయింది అనుకోండి, మ్యాక్సిమం ఎలాగైనా అవుతుంది, ఆన్ మాత్రం అవుతుంది, పక్కగా అవుతుంది. అది మీరు చేసేటప్పటికి మీరు సరిగ్గా చేయలేకపోతే మాత్రం మనం ఏం చేయలేం. కానీ మ్యాక్సిమం అయితే అట్లీస్ట్ అదే ట్యాబ్ కానీ నా దగ్గర మీరు ఏ టూల్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ పరంగా ఒకవేళ డెడ్ అయిపోయింది అనుకోండి, ఆ ట్యాబ్ నా దగ్గర ఉన్నదనుకోండి, నేను ఏ విధంగా అయినా ఆన్ చేస్తాను. దాని ఫైల్స్ లేకుండా దాన్ని కన్వర్ట్ చేసుకుని ఫైల్ యూజ్ చేసుకుని అయినా మ్యాక్సిమం ఆన్ చేసేస్తాను ఇందులోనే. ఎందుకంటే ట్యాబ్ నా దగ్గర సపోజ్ నాకు ఇక్కడ ఫ్లాష్ చేస్తే మామూలుగా ట్యాబ్ అయిపోయిందని మీకు అవ్వలేదంటే అది ప్రాబ్లం మీరు చూసుకుని వెర్షన్ బట్టి ఉంటుంది. మీకు ఈ వెర్షన్కి ఆ ట్యాబ్ సూటబుల్ అవ్వకపోవచ్చు. కానీ మ్యాక్సిమం నేను చేసిన ట్యాబ్లో డెడ్ అయిన ట్యాబ్లో చాలా ట్యాబ్లు కూడా మ్యాక్సిమం 100% ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది. ఎందుకంటే నేను చేశాను చాలా వరకు ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది. ఇందులో ఫైల్స్ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే U6 ఫైల్ ఇస్తాను. ఇది U6 ఫైల్, ఇది బిట్ 6 ఇది ఫైల్. ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత 1 నుంచి ఇప్పుడు లేటెస్ట్ 7 బిట్ 6 తర్వాత 7 వచ్చింది. 1 నుంచి 7 వరకు ఫుల్ ఫైల్స్ కూడా డిస్క్రిప్షన్ లింక్లు ఇస్తాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ 1 నుంచి 7 వరకు ఫైల్స్ ఒకవేళ సపోజ్ మీరు ట్యాబ్ ఈ ఫైల్ సూటబుల్ అవ్వలేదు అనుకోండి, కానీ 100% ఫైల్ అయితే సూటబుల్ అవుతుంది. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చాలా ట్యాబ్లు చేశాను. ఇంచుమించు ఒక 30 ట్యాబ్లు నేను చేశాను. ఓన్లీ డెడ్ అయినండి. మన MDM బ్లాక్ కూడా ఇలాగ చేసుకోవచ్చు. మన ఇందులోని ఫార్మాట్ డేటా ఉంది కదా, ఇందులో ఇక్కడ ఫార్మాట్ డేటా ఉంది. ఫార్మాట్ డేటా మనం చేసుకొని కూడా మన MDM బ్లాక్లు
చేసుకోవచ్చు. ట్యాబ్ కొన్ని ఏంటంటే ఫార్మాట్ డేటా చేసినప్పుడు ట్యాబ్ ఉంటుంది. డేటా ఫోన్స్ అంతా కూడా డెడ్ అయిపోతాయి. బూట్ లోపు డెడ్ అయిపోతుంది మొత్తం. బూట్ ఫైల్ ఉంటాయి కదా ఇందులోని, బూట్ ఫైల్ డెడ్ అయిపోతాయి. ఇందులో ఆల్రెడీ బూట్ ఫైల్ కూడా ఉన్నాయి. అలాగే ఈ ఎంఎంసీ ఫైల్ ఏమైనా డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అంటే సాఫ్ట్వేర్ చేసినప్పుడు డ్యామేజ్ అయ్యింది అయితే కాదు. మనం ఎక్కడైనా బోర్డు కంప్లైంట్ వచ్చినప్పుడు ఈఎంసీ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఈ విధంగా ఫైల్ వేసుకుంటే మ్యాక్సిమం 100% ఆన్ అయిపోతుంది. ఈ నుంచి మనం చేంజ్ చేసిన తర్వాత ఈ ఫైల్ వేసి ఉంటుంది, మ్యాక్సిమం 100% ఆన్ అయిపోతుంది ఈ ఫైల్. అలాగే సపోజ్ ఈ ఫైల్ సూటబుల్ అవ్వకపోతే 1 నుంచి 7 వరకు ఫైల్స్ ఉన్నాయి. ఫైల్స్ లో 1 by 1 8 చూడండి సార్. అందులో ఏదో ఒక ఫైల్ సూటబుల్ అయిపోతుంది. ఒక ట్యాబ్ మొత్తం ఆన్ ఉన్నదంటే మనకు వెర్షన్ తెలుస్తుంది. ఆన్ లో లేదు కాబట్టి ఏ వెర్షన్ అని మనకు తెలియదు కాబట్టి 1 నుంచి 7 వరకు బిట్స్ ఉన్నాయి. 1 by 1 ఫ్లాష్ చేయండి. అది అన్లాక్ టూల్లో ఫ్లాష్ చేయండి. ఫ్లాష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయింది అనుకోండి. సేమ్ ఆన్ అయినప్పుడు మన స్కెటర్ ఫైల్ ఏది వేస్తున్నారో, మన స్కెటర్ ఫైల్ ఏది వేసామో ఆ ఫైలే. మన ఇందులోని స్కెటర్ ఫైల్ ఏది వేసామో ఒడిలో కూడా ఆ ఫైలే వేయాలి. ఆ ఫైల్ వేస్తేనే మొబైల్ ట్యాబ్ ఆన్ అవుతుంది, అంటే మెనూ వస్తుంది. లేకపోతే మాత్రం రాదు. మ్యాక్సిమం అయితే ఫైల్ అయితే కొంచెం లాంగ్ ఉంటుంది. ఎందుకంటే మినిమం 18 GB ఉంటుంది. అప్రాక్సిమేట్ 18 GB అలా ఉంటుంది. అందులో మొబైల్ రీస్టార్ట్ అయినా, మొబైల్ హ్యాంగ్ అయినా, లోగోలు అనుకున్నా ఈ ఫైల్ వేస్తే మ్యాక్సిమం ఆన్ అయిపోతాయి. ఫ్రెండ్స్ అందులో చేసుకునే విధానం రావాలి. విధానం లేకుంటే మీరు ఎదుబడితే మనం వేరే విధంగా మీ ఓన్గా ట్రై లేదు, అందరూ ఓన్గా ట్రై చేస్తాం. చేసేటప్పుడు కానీ ఏమైనా ఇంకేజ్ ఏమైనా కరెక్ట్ అయిపోయిన ఆ ఫైల్ సూట్ఫుల్ అవుతుంది. అది మనం కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఫైల్ సపోర్ట్ చేయదు. మనం కరెక్ట్గా చేస్తాం మాత్రం 100% ఫైల్ సపోర్ట్ చేస్తుంది. చూసారు, ఎక్కడ కూడా ఎర్రర్ రాలేదు. చూస్తుంటారా, ఇక్కడ ఎక్కడ కూడా ఎర్రర్ రాలేదు. ప్రతి చోట నీట్గా అవుతుంది. అలాగ అవుతేనే పర్ఫెక్ట్గా అయింది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కేబుల్ తీసి చూద్దాం. ఒకసారి కనెక్ట్ అయింది. కేబుల్ తీద్దాం. ఆన్ అయింది. సరే, డెడ్ అయిన ట్యాబ్ ప్రెసెంట్ ఆన్ అయిపోయింది. అక్కడ ఎర్రర్ వస్తుంది కదా. ఇక్కడ మన ఓడిఎం ఫైల్ ఉంది కదా, ఓడిఎం ఫైల్ని బిఎల్ ఫైల్, ఏపీ ఫైల్, సిఎస్ ఫైల్ వేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం వీడియో కొంచెం కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొంచెం లెంత్ అయిపోయింది, లాంగ్ లెంత్ అయిపోయిందని కొంచెం కట్ చేస్తాను. అది ఓడిఎం. దీని తర్వాత ట్యాబ్ ఇలా వచ్చింది కదా, మనకి ట్యాబ్ ఇలా వచ్చింది కాబట్టి ఇందులోని 3 ఫైల్స్ వేద్దాం. బిఎల్ ఫైల్, ఏపీ ఫైల్, సిఎస్సి ఫైల్. ఆ 3 ఫైల్స్ అయితే సరిపోద్ది. అందులో 4 ఫైల్స్ వస్తుంది. 3 ఫైల్స్ వేస్తే మ్యాక్స్ సరిపోద్ది. వేసిన తర్వాత మనకి డైరెక్ట్ కేబుల్ పెట్టేద్దాం. కేబుల్ పెట్టేస్తే అక్కడ పోర్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కేబుల్ పెట్టేసిన వెంటనే పోర్ట్ వస్తుంది. చూడండి, పోర్ట్ 11 వచ్చింది. చూసారు, ఇక్కడ క్లాస్ అవుతుంది. పోర్ట్ 11 వచ్చిందో స్టార్ట్ కొట్టేసింది అనుకో, పోర్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ కొట్టామనుకో ఫ్లాష్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఏంటంటే మనం ఓడియోని ఫ్లాష్ చేసినప్పుడు ఇక్కడ రీడ్ అవుతుంది. చూసారు, ఇక్కడ మన స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది. ఇక్కడ కనబడట్లేదు కదా. మనం ఏంటంటే ట్యాబ్ ఆఫ్ చేయలేదు. మనకి ట్యాబ్ మన స్కెటర్ ఫైల్ వేసినప్పుడు డైరెక్ట్గా మనం కేబుల్ తీయగానే, కేబుల్ పెట్టుకుని అదే కేబుల్ తీయగానే మనకి ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి మన బూట్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత చూసారు, ఇక్కడ మనకి ఇక్కడ రీడింగ్ చూపించట్లేదు. మనకి రీడింగ్ చూపించట్లేదని మరి వరీ అవ్వకండి. ఎందుకంటే అది మనం ట్యాబ్ ఆఫ్ చేసి డౌన్లోడ్ మోడ్లో పెడితే నాకు రీడింగ్ చూపిస్తుంది. మామూలుగా యాక్చువల్గా అయితే రీడింగ్ చూపించకపోయినా సరే బ్యాక్లో మన బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అవుతుంది ఫ్లాషింగ్. అది కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం టేకింగ్. అది
ఫ్రెండ్స్ అలాగే వీడియోని చూస్తున్నారు కాబట్టి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే కొంతమందికి వీడియోస్ షేర్ అవుతది. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఈ వీడియో. ఇదేం బ్రహ్మ విజయం కాదు ఫ్రెండ్స్. కొంచెం నాలెడ్జ్ పెట్టుకోవచ్చు. టైం టేకింగ్ దానికి కొంచెం టైం కేటాయించి కరెక్ట్‌గా చేస్తే మాత్రం 100కి 100% ట్యాబ్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతది. ఇది ట్యాబ్ ఏసియన్ మోడల్ ఇది. ఏసియన్ లైట్ ట్యాబ్. మోడల్ నంబరు T220 డెడ్‌బుక్ ఫైల్. కొంచెం టైం పడతది తంతుంది. ఎందుకంటే ఫ్లాషింగ్ అవుతుంది కదా! మేము ఓవరాల్‌గా మొత్తం ఫ్లాష్ అయ్యి స్పెక్ట్రల్ ఫైలు, ఒడిన్ ఫైలు ఫ్లాష్ చేసి ఇంచుమించు ఒక 20 మినిట్స్ పడుతుంది ఫ్లాషింగ్ టోటల్ ఓవరాల్. ఫ్లాష్ ఓకే అయిపోయిన తర్వాత మనకు మన యూఎస్‌బి కేబుల్ డిస్కనెక్ట్ చేయకుండా ట్యాప్‌గా అలాగే ఉంచేసామనుకోండి. ఇక్కడ పోర్ట్ వస్తది ఇక్కడ. ఇక్కడ పోర్ట్ వస్తది ఇక్కడ. మనకి ఏడు ఆల్రెడీ ఇక్కడ అవుతుంది కదా! ఇక్కడ ఫామ్ 11 పోర్ట్ వచ్చింది కదా! ఇక్కడ ఒక పోర్ట్ వస్తది ఇక్కడ. మనం కేబుల్ డిస్కనెక్ట్ చేసామనుకోండి పోర్ట్ రాదు గాని ట్యాప్ అలాగే వదిలేసామనుకోండి ఇలా వస్తుంది. ఆటోమేటిక్‌గా అదే అయిపోయి అదే ఆన్ అవుద్ది. బూటింగ్ అవుతది. కొంచెం టైం పడుతుంది. చేద్దాం. ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే కొన్నిటికి ఆడియో ఫైల్ వేసినప్పుడు మనకి ఫెయిల్ వస్తది. ఆడియో ఫైల్ ఫ్లాష్ చేస్తుంటే ఫెయిల్ వస్తది. అదేంటంటే ఆడియో ఫైల్ ఏమైనా వైరస్ కరెక్ట్ అయిపోయినా సరే ఫెయిల్ వస్తది. ఇంకోటి వెర్షన్ సపోర్ట్ చేయకపోయినా సరే ఫెయిల్ వస్తది. ఇంకోటి ఏంటంటే మన ఫ్లాష్ ఫైల్ ఉంటాయి కదా! ఫ్లాష్ ఫైల్ కూడా మనం కరెక్ట్‌గా దానికి సూట్ అయింది గానీ సెట్ అవ్వకపోయిందనుకోండి, ఆ ట్యాబ్‌కి ఆ ఫైల్‌కి సెట్ అవ్వలేదనుకోండి ఫెయిల్ వస్తది. చూడండి ట్యాబ్ ఆన్ అవుతుంది. కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయలేదు. కొంచెం టైం పడతదండి ఇది. బూట్‌లోకి అవ్వడానికి బూటింగ్ అవ్వబోతికి రీలోడ్ అవుతది కదా మొత్తం. ఫ్లాష్ అయిపోయిన తర్వాత మొత్తం అంతాన రీలోడ్ అవుతది లోపల. కొంచెం టైం వెయిట్ చేయాలి. ఇంచుమించు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ పడుతుంది ఓపెన్ అవ్వడానికి. అలాగని ఒక 30 మినిట్స్ గాని ఉన్నదనుకోండి, ట్యాబ్ అలాగే ఉండిపోయిందనుకోండి, అంటే ఫ్లాష్ సరిగ్గా దానికి సపోర్ట్ చేయలేదని అర్థం. సో, మనకు ఆ ఫైల్ సపోర్ట్ చేయలేదు. వేరేదని చూడొచ్చు. కానీ మ్యాక్స్ ఏంటంటే ఏదైనా సరే మినిమమ్ 10 మినిట్స్ లోపే ఆన్ అయిపోవాలి. ఎటువంటి ఏవైనా.
క్లిక్ అయింది కదా, నెక్స్ట్ ఎస్ ట్యాబ్ ఆన్ అయిపోయింది. ఓకే, లాంగ్వేజ్ సెలెక్ట్ ప్రైవేట్ కనెక్ట్ సామ్సంగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్ is unlike model number. Okay, India section Indonesia number country వస్తుంది. Okay, and ready to go. Hello. Skip. Please wait. ఫ్రెండ్స్, ఈ ఫైల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఓన్గా మీరే చేయొచ్చు. ఫినిష్. ఓకే, సెక్షన్కి వెళ్ళి బోర్డుకి వెళ్ళి వెర్షన్ చెప్తాం. మోడల్ నెంబర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 13. ఫ్రెండ్స్, ఇదంటే కెమెరా కొంచెం క్లారిటీ లేదు, దానివల్ల కొంచెం బూజు కనబడుతుంది. గెలాక్సీ ట్యాబ్ A7 లైట్, ఇది మోడల్ నెంబర్ T220. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మీ వీడియో అండ్ సబ్స్క్రైబ్.